హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ని అండ్ వాళ్ళ వైఫ్ని కూడా ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సార్. అయితే ఈ నేపథ్యంలో నాగబాబు గారు అంతకుముందు ఒక ట్వీట్ చేశారు. అరెస్టుకు ముందు కోర్టులో నేరం రుజువైనంత వరకు అతన్ని క్రిమినల్గా పరిగణించకూడదు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇది కాస్త ఆయనకు ఫేవర్గా ఉన్నట్టు, ఆయనకు మద్దతు తెలుపుతున్నట్టుగా ఈ ట్వీట్ ఉంది. మరోవైపు మంచు మనోజ్ గారు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. సో ఒకవేళ అతను ఏం తప్పు చేయకపోయి ఉంటే ఫైట్ చేయాలి, ఇలా దాక్కోకూడదు, అతను చాలా కష్టపడొచ్చారని చెప్పేసి ఆయన ఒకవైపు ట్వీట్ చేశారు. సో ఒక రకంగా కొద్దిగా మద్దతు లభిస్తుంది, విమర్శలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. మొత్తం ఇప్పుడు జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు కదా, మీరేం చెప్తారు సార్ ఎపిసోడ్ గురించి? అంటే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి పాల్పడ్డా లేదా అనేది ఒక అంశం, ఆయన్ని దోషిగా ప్రకటించాలా వద్దా అనేది ఒక అంశం. ఒక ఎలిగేషన్ వచ్చింది అతని మీద, ఎలిగేషన్ ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ప్రూవ్ అవ్వాలి? న్యాయస్థానంలో నిరూపణ కావాలను, కాకుండా అతన్ని నేరస్తుడిగా పిలిచే హక్కు లేదు. అతన్ని జైలుకు పంపించినా రిమాండ్ ప్రిజనర్గా పంపిస్తారు. రిమాండ్ ప్రిజనర్స్, కన్విక్టెడ్ ప్రిజనర్స్ అని ఇద్దరు ఉంటారు జైళ్లలో. రిమాండ్ ప్రిజనర్ అనేవాడు నేరం మోపబడినవాడు మాత్రమే, నేరస్తుడు కాదు. కన్విక్ట్ అయినవాడు, శిక్ష పడినవాడు, నేరం నిర్ధారణ అయినవాడు, వాడు వేరు. శిక్ష పడిన ముద్దాయి, విచారణలో ఉన్నటువంటి ముద్దాయి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడాని గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇదే నాగబాబు గారు గతంలో ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడాడు. మరి ఈ జ్ఞానం అప్పుడు ఏమైంది అనేది ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు ప్రూవ్ కాలా, కోర్టు ఇతను నేరస్తుడు అని నిరూపించలేదు, నిర్ధారణ చేసి తీర్పులు చెప్పలా. నిర్ధారణ చేసి తీర్పు చెప్పుంటే ఆయన చెప్పిన ప్రకారమే అప్పుడు మీరు క్రిమినల్ ముఖ్యమంత్రి అనడానికి అవకాశం ఉంది. ఆయన క్రిమినల్ యాక్టివిటీస్ మీద ఏదైనా కోర్టు ఆయనకు శిక్ష వేసినట్టుగా మీ దగ్గర సమాచారం ఉందా? ఉండి అలా మాట్లాడారా? ఈ విచక్షణ ఆనాడు ఏమైంది అనేది ఒక ప్రశ్న. దీన్ని పక్కన పెట్టేస్తే ఇది ఆల్రెడీ ట్రోల్ జరుగుతోంది నాగబాబు మీద, వైసీపీ సర్కిల్స్ నుంచి జరుగుతోంది, నేను కొత్తగా చెప్పడం కాదు. ఈ టోటల్ విషయంలో ఒకటి లైంగిక వేధింపులకు సంబంధించిన గొడవ. అతను నిజంగా చేసుంటే, సీరియస్గా అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉంటే దానికి సంబంధించి లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, కోర్టులో అతను కంటెస్ట్ చేస్తాడా, కన్ఫెస్ అవుతాడా అనేది చూడాలా. ఓకే, రేపు అతన్ని కోర్టు ముందు హాజరుపరుస్తారు, జడ్జి గారు అడుగుతారు, అయ్యా నువ్వు నేరం చేశావా, నీ మీద ఈ నేరం మోపబడింది, ఈ నేరం మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దీని గురించి నువ్వేమంటావో క్వశ్చనింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కోర్టు ప్రొసీడింగ్స్లో. అడిగినప్పుడు ఆయన నేరాన్ని అంగీకరించవచ్చు, నిజమే అని చెప్పవచ్చు. చెబితే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, నేరాంగీకార వాంగ్మూలము అంటారు దాన్ని తెలుగులో. ఓకే, అది రికార్డ్ చేసుకుని ఆ ప్రకారం ఫైనల్గా ఏం చేయాలో అది చేస్తారు. అలా కాదు నేను కంటెస్ట్ చేస్తాను అంటే నువ్వు ఎవరైనా లాయర్ని పెట్టుకో బాబు అంటారు. ఒక డిఫెన్స్ లాయర్ ఎవరో ప్రవేశిస్తారు, ఈలోపు బెయిల్ వేస్తారు, బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇప్పటికే ఇతనికి సంబంధించినటువంటి ఇమేజ్ డ్యామేజ్ అయిన మాట వాస్తవం. ఇతనికి అవకాశాలు వస్తాయా రావా అనేది ఒక మీమాంస. కెరియర్ ఏమవుతుంది అనేది, అతని కెరియర్ ఉంది కదా. ఇలాంటి కోర్టు వివాదాల్లోనూ, నేరాలలోనూ కోర్టు నుంచి నేరం చేశాడు అని ధృవీకరణ జరిగినటువంటి కేసుల్లోనూ ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది అనటానికి మన దగ్గర అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఓకే, కొరియోగ్రాఫరే సలీం మాస్టర్, ఆయన ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఇరుక్కోవడం కాదు, నిజానికి ఆయనకు సంబంధించినటువంటి ఒక షాపు అద్దెకిచ్చారు. ఆయన అద్దెకిచ్చిన వాళ్ళు వేకెట్ చేయట్లేదు, ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఒక కుర్రాడు చనిపోయాడు. ఆ షాప్ రెంట్కి తీసుకున్నటువంటి వాడి కొడుకు అతను. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఈయన పరారయ్యాడు. ఈయన్ని ఫైనల్గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. గందరగోళం అయింది అది. ఫైనల్గా ఆయన కెరియర్ నాశనం అయింది. చివరికి ఆయన ఏ కండిషన్కి వచ్చాడంటే విరాళాల మీద బతకాల్సినటువంటి పరిస్థితికి వచ్చాడు సలీం మాస్టర్. సలీం మాస్టర్ అంటే రాఘవేంద్రరావు గారి సినిమాలన్నిటికీ ఆయనే కొరియోగ్రాఫర్. వేటూరి పాట, చక్రవర్తి మ్యూజిక్, సలీం డ్యాన్సు, ఈ మూడు రాఘవేంద్రరావు గారి సినిమాలను విజయపథంలో నడిపించాయి. అటువంటి సలీం మాస్టర్
ముగ్గురు ముఖ్యమంత్రులతో డ్యాన్స్ చేయించాడు ఆయన. ఎంజీఆర్ అండ్ ఎన్టీఆర్, జయలలిత. ఇంత కెరియర్ ఉంది ఆయనకి. మరి అంత కెరియరు నాశనం అయిపోయింది కదా. ఇదే పరిస్థితి రేపు జానీ మాస్టర్కి వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఈ ఎలిగేషన్ ప్రూవ్ అయినా కాకపోయినా కెరియర్ పోయినట్టే కదా. ఒక సీరియస్ ఎలిగేషన్లో ఇరుక్కున్నాడు ఆయన. ఇదేమి చిన్న ఎలిగేషన్ ఏం కాదు. ప్రూవ్ అయితే, మైనర్ మీద అత్యాచారం జరిగింది అని కనుక ప్రూవ్ అయితే శిక్ష కఠినంగానే ఉంటుంది. ఒకటి ఈ రకమైన దీనిలో రకరకాల కోణాలు వచ్చేస్తున్నాయి. లవ్ జిహాద్ కోణం పట్టుకొచ్చేసి రాజాసింగ్ గారు మాట్లాడేశాడు. అంటే సంఘు పరివార్ ఎంటర్ అవుతోంది దీనిలోకి. ఇతను మైనారిటీ కాబట్టి, ఇతను ముస్లిం కాబట్టి ఇతన్ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగనివ్వకుండా చేసే ఏర్పాటు వాళ్ళు చేయగలరు. సో ఇదొక ప్రమాదం దీనిలో. ఇదొకటి అతని కెరియర్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రెండోది, ఈయన రిప్రజెంట్ అంటే ఇతను మొన్నటిదాకా ట్రావెల్ అయినటువంటి జనసేన పార్టీ ఇప్పుడు ఇతని మీద లవ్ జిహాద్ దాడి చేస్తున్నటువంటి పార్టీతో స్నేహంలో ఉంది. బీజేపీతో టైఅప్లో ఉంది అది జనసేన. సో ఇదొక విచిత్రమైన కోణం. నాగబాబు గారి ప్రకటనలని రాజాసింగ్ గారు ఏ కోణంలో చూస్తాడు అనేది కూడా చూడాలి. ఒక ముస్లింని లవ్ జిహాదీని నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు, నీ పార్టీకి మేము ఎలా మద్దతు ఇస్తాము అని కనుక భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తే చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది అది. ఇలాంటి అనేక రాజకీయ గందరగోళాలు ఉన్నాయి. ఆపరేషన్ పవన్ అనేదైనా జరుగుతోందా, పవన్ని టార్గెట్ చేయడానికి ఇలాంటివన్నీ ఎలిగేషన్స్ పట్టుకొస్తున్నారా, పూనం కౌర్ త్రివిక్రమ్ మీద చేసినటువంటి ఎలిగేషన్స్ దాన్ని దీంతో లింక్ చేసి స్పెక్యులేటివ్ స్టోరీస్ అల్లుతున్నారు. చివరికి ఎక్కడ దాకా వెళ్ళారంటే త్రివిక్రమ్ పరారీలో ఉన్నాడని చెప్పేదాకా వెళ్ళారు. ఆయన ఉన్నాడు, ఆయన పారిపోలేదు. ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు. ఈ రెండింటినీ కలిపి కథలల్లుతున్నారు. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అతను నిజంగానే క్రైమ్ చేసుంటే కోర్టు చూసుకుంటుంది, బయట ఎవరు వ్యాఖ్యానాలు చేయక్కర్లేదు. ఒకటి, లైంగిక వేధింపులకు సంబంధించి అతను ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, ఏ మతానికి చెందినవాడైనా పురుషుడు ఏ పురుషుడైనా మహిళలతో వ్యవహరించే తీరు. రెండోది, ఇండస్ట్రీ అని చెబుతున్నటువంటి, అంటే ఇక్కడ ఒకటి చూడాలి, దేన్నైతే ఇండస్ట్రీ అని పిలవకూడదో దాన్ని ఇండస్ట్రీ అని పిలుస్తున్నాం మనం. సినిమా పరిశ్రమ బదులు ఇండస్ట్రీ అని వాడేస్తున్నారు పర్యాయ పదంగా. సినిమా పరిశ్రమలో కావచ్చు, ఏ పరిశ్రమలోనైనా సరే పురుష పెట్టుబడే ఉంటుంది, మహిళా పెట్టుబడి తక్కువే. మహిళలు ఎంటర్ప్రైన్యూర్స్గా లేరు దేశంలో. మహిళలు తక్కువే, దళితులు తక్కువే. అగ్రకుల పురుష పెట్టుబడితో ఈ ప్రపంచం నడుస్తోంది అనేదాన్ని అంగీకరిస్తే వాళ్ళు మిగిలిన వాళ్ళ మీద అన్ని రకాల జులుము చేస్తున్నారు. అందులో భాగమే ఈ లైంగిక వేధింపులు. సో ఆ ఏరియాలో టార్గెట్ చేసి దాడులు జరగాల్సిన అవసరం ఉంది. దానికి అతను పురుషుడు అనేది ఒకటి చాలు. అతను ముస్లిం అని ఒక కోణంలో దాడి, ఇంకొక కోణంలో దాడి చేయక్కర్లేదు. ఏ పురుషుడైనా ఈ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరించి ఉండొచ్చు. కొన్ని బయటకు వచ్చి ఉండొచ్చు, కొన్ని రాకపోయి ఉండొచ్చు. బయటకు రాకపోవడానికి అమ్మాయి లేటుగా ఎందుకు కంప్లైంట్ చేసింది ఇప్పుడు అని మాట్లాడుతున్నారు. అవును, ఆ అమ్మాయి ఎక్కడో సఫకేట్ అయి ఉండొచ్చు. ఆ సఫకేషన్లో నుంచి బయటకు వచ్చి ఎన్నాళ్ళు అనుకుని ఒక కేసు పడేసి ఉండొచ్చు. దాన్ని కూడా మనం పక్కకి తోసేసి మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి కొరియోగ్రాఫర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉందనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. చేస్తూ ఇప్పుడు కేసు పెట్టడం ఏమిటి అంటున్నారు. ఇప్పుడైనా ఎప్పుడైనా కేసు పెట్టిందా లేదా అన్నది ప్రధానం. దాడి అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఎక్కడో చోట రియాక్షన్ మొదలవుతుంది. ఆ రియాక్ట్ అయ్యేటువంటి ధైర్యం కూడగట్టుకోవడానికి టైం పట్టవచ్చు. చాలా కారణాలు ఉంటాయి. ఇది ఇలాగే ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగలేదు అనేటువంటి చర్చలోకి వెళ్ళటం అనవసరం. కాబట్టి జానీ మాస్టర్ ప్రమాదంలో ఉన్నమాట వాస్తవం. కోర్టు ఎలా నిర్ణయిస్తుంది అనేది చూడాలి ఇప్పుడు. పైగా అతను అరెస్టుకు సంబంధించి కూడా మీడియా చాలా అత్యుత్సాహం ప్రదర్శించి అతను నెల్లూరులో ఉన్నాడని, తర్వాత ఇంకేదో ఒక
హాలీవుడ్ సినిమా లాంటి దాంతో ఏదో ప్రాజెక్ట్తో టైఅప్ అయి ఉన్నాడని, దానికి సంబంధించిన షూటింగ్ ఏదో లడాఖ్లో జరుగుతోందని, అక్కడున్నాడని, అక్కడి నుంచి నెల్లూరు ఎడుతూ బెంగళూరులో దొరికాడని, ఆ తర్వాత గోవాలో దొరికాడని, మధ్యలో అమెరికా, గోవాలో అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారని, మధ్యలో విదేశాలకు పారిపోయాడని, ఇలా రకరకాల కథనాలు అవును బులెటిన్కి వేరియేషన్తో నడిపారు. ఇంత హడావిడి చేయవలసిన అవసరం ఏముంది ఆ కేసులో? ఒకటి, అతను ఎప్పుడైతే సీరియస్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లాంచ్ అయిందో అతన్ని పట్టుకొస్తారు అనేది అందరికీ అర్థమైపోయిన విషయం. పైగా సీరియస్ సెక్షన్స్ పెట్టినప్పుడు పట్టుకొస్తారు. అవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అతని మీద పెట్టింది. అతని మీద నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. పెట్టిన సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అంతే. సో పట్టుకొస్తారు. పట్టుకొచ్చాక కంటెస్ట్ చేసి బెయిల్కి వేసుకుంటాడు అతను. ఇదేమంత కోర్టులో అంత సినిమాల్లో చూపించినంత హడావిడిగా ఇదే పని మీద కేసు ట్రయల్ జరగదు. ముందు రిమాండ్కి తరలిస్తారు, ఆయన బెయిల్ మూవ్ చేసుకుంటాడు, బయటకు వస్తాడు. తర్వాత ఎప్పుడో ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్లో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో ఆ సాక్ష్యాలు కోర్టు వారు నమ్మితే, కోర్టు వారు విశ్వసిస్తే జడ్జి గారు ఆయన నెగిటివ్గా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు అతనికి కఠిన శిక్ష పడవచ్చు. అతను మళ్ళీ అప్పీల్కి వెళ్తాడు. అప్పీల్ బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తాడు. ఇది ప్రొసీజర్ ఎంతకాలమైనా జరుగుతుంది. కానీ బెయిల్ మీద వచ్చినటువంటి అతనికి అవకాశాలు ఇస్తారా అనేది ప్రశ్న. ఓకే, ఒకవేళ అతను నేరం చేసుంటే, నేరం చేశాను అని కన్ఫెస్ అవటం ఒక పద్ధతి. దానివలన విలువేమీ తగ్గదు. మనకి చేసిన నేరం చెబితే పోతుంది అనేది ఒక పాత నమ్మకం ఒకటి ఉంది. ఓకే, ప్రాయశ్చిత్తాన్ని అంటే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అనేది కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకవేళ క్రైమ్ చేస్తుంటే కన్ఫెస్ అవటం అనేది మంచి పద్ధతి. అంటే ఆత్మవిమర్శకి అవకాశం కల్పించే పద్ధతిలో వ్యవహరించడం అవసరం. ఓకే, అతన్ని టార్గెట్ చేసి దాడి చేయటం కన్నా కూడా అతనికి ఆత్మవిమర్శ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆ పద్ధతిలో విమర్శ నడిస్తే ఒక పద్ధతి. సామాజిక కోణం చూడాలి ఇక్కడ. సామాజిక కోణం, పురుషాధిక్య సమాజంలో మనం ఉన్నాం. అన్ని సెక్షన్స్లోనూ, అన్ని వృత్తుల్లోనూ, ఇంట్లో భర్తల రూపంలోనూ, కొడుకుల రూపంలో కూడా రాజ్యం నడుస్తోంది అనేది అర్థం చేసుకోవాలి. ముందు తల్లి మీద కొడుకు ఆధిపత్యం, అజమాయిషి, వేధింపులు జరగటం లేదా? ప్రపంచంలో జరుగుతున్నాయి కదా. భార్య మీద భర్తల వేధింపులు జరుగుతున్నాయి కదా. లైంగికం కాకపోవచ్చు, అయి ఉండొచ్చు, వేరే గొడవ. అణిచివేత సాగుతోంది. అందులో భాగమే ఈ లైంగిక వేధింపులు కూడా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు కూడా ఇదే కాంటాక్ట్స్లో నడుస్తాయి. సో దీని మీద విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఇతనికి శిక్ష పడిపోతే క్లోజ్ అయిపోయే వ్యవహారం కాదు. అలాగే ఛాంబర్ వారు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా అక్కడ కంప్లైంట్ బాక్స్ పెట్టేస్తే క్లోజ్ అయ్యే వ్యవహారం కాదు. ఈ లైంగిక వేధింపులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏదన్నా కోర్టు ఏర్పాటు చేసి, స్పెషల్ కోర్టు, అక్కడ ఎవరైనా అప్పీల్ చేసుకుంటే దానికి వాళ్ళు వెంటనే సమన్ చేసి, అవతల వాళ్ళు ఎవరైనా సరే సమన్ చేసి వాళ్ళని కోర్టులో హాజరుపరిచేలాగా, ఇప్పుడు ఎలాగైతే ఇతన్ని ఎక్కడో ఉన్నాడని చెప్పి వెళ్ళి అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నారు, అలా పట్టుకురాగలిగినటువంటి పవర్స్ ఉన్నటువంటి ఒక వ్యవస్థ కావాలి. దాని గురించి ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఒకవేళ ఉంటే అలాంటి కోర్టుల పరిధిలోకి తీసుకెళ్లాలి విషయాన్ని. అది పరిష్కారం. అది కూడా తాత్కాలిక పరిష్కారమే. సామాజికంగా ఉన్నటువంటి ఆధిపత్య ధోరణి పోవాలి. పురుషాధిపత్య ధోరణులు పోవడానికి ఏం చేయాలి అనేది ఆలోచించడం మంచిది. అది అంత తొందరగా పోతుందా, అంత తేలిగ్గా పోతుందా అంటే అది కూడా ఒక రకమైన వర్గ పోరాటమే. ఖచ్చితంగా వర్గ పోరాటమే. దాన్ని ఎట్లా నడపాలి అనే దానికి సంబంధించి ఆలోచించడం మంచిది. ఈ కేసు టు కేసు ఆలోచించడం కాదు.